తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన రాష్ట్ర స్వయం ప్రతిపత్తి మరియు గవర్నర్ అధికారాలు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఒక లోతైన అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నను ఇక్కడ మనం చూద్దాం. ఇది రాజ్యాంగంలోని అధికరణలు మరియు ప్రస్తుత రాజకీయ ఘర్షణలను అనుసంధానిస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రశ్నను గమనిద్దాం. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులను, ఉదాహరణకు నీట్ మినహాయింపు బిల్లు లాంటివి, గవర్నర్ దీర్ఘకాలం పాటు పెండింగ్ లో ఉంచడం ద్వారా తిప్పి పంపడం వంటి పరిమాణాలను గమనించినప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 మరియు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుల ప్రకారం క్రింది వాటిలో సరైన అప్లికేషన్ కి సంబంధించిన ముగింపు ఏది? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. మొదటి ఆప్షన్ చూద్దాం. రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లును గవర్నర్ ఎన్నిసార్లైనా తిప్పి పంపవచ్చు మరియు దానికి ఎటువంటి కాల పరిమితి ఉండదు. రెండవ ఆప్షన్, ఒక బిల్లును అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినప్పుడు గవర్నర్ దానికి ఖచ్చితంగా ఆమోదం తెలపాలి లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలి తప్ప తన వద్దే నిలిపివేసే అధికారం లేదు. తర్వాత ఆప్షన్, గవర్నర్ రాష్ట్ర మండలి సహాయంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. నాలుగో ఆప్షన్, రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం చేసే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే అధికారం రాజ్యాంగం కల్పించలేదు. దీనికి సంబంధించిన సరైన సమాధానం చూస్తే, ఒక బిల్లును అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినప్పుడు గవర్నర్ దానికి ఖచ్చితంగా ఆమోదం తెలపాలి లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలి తప్ప తన వద్దే నిలిపివేసే అంటే పాకెట్ వీటో చేసే అధికారం అయితే లేదు అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి బేసిక్ నుంచి మనం చూసుకుందాం. మన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక చట్టం చేయాలనుకున్నప్పుడు బిల్లు ఆమోదిస్తుంది. కానీ అది చట్టంగా మారాలంటే గవర్నర్ సంతకం ఖచ్చితంగా కావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ కు 3 దారులు ఉన్నాయి. 1 ఆమోదించవచ్చు, 2 తన వద్ద ఉంచుకోవచ్చు, 3 పునః పరిశీలన కోసం అసెంబ్లీకి తిప్పి పంపాలి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తమిళనాడు రాజకీయాలు ఇక్కడే వేడెక్కాయి. గవర్నర్ బిల్లులను ఏళ్ల తరబడి తన వద్దే ఉంచుకోవడం వల్ల ప్రభుత్వాలు చేసే పనులు ఆగిపోతున్నాయని డిఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు డెడ్ లాక్ అనేది విడదీసింది. ఇటీవల తమిళనాడు మరియు పంజాబ్ గవర్నర్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. గవర్నర్ ఒక బిల్లును తిప్పి పంపాక అసెంబ్లీ దాన్ని మార్పులు చేసి లేదా చేయకుండా రెండోసారి ఆమోదించి పంపితే అప్పుడు గవర్నర్ కు ఆ బిల్లును ఆపే అధికారం అసలు ఉండదు. ఆయన ఖచ్చితంగా ఆమోదం చేయాల్సిందే. అయితే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్నే పైచేయి. నామినేటెడ్ పదవిలో ఉన్న గవర్నర్ ప్రజా నిర్ణయాన్ని అడ్డుకోలేడు. అయితే నీట్ వివాదం పైన రాష్ట్ర హక్కుల గురించి మనం చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో నీట్ పరీక్ష అనేది ఒక భావోద్వేగమైన అంశం. అయితే ఇక్కడ విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నీట్ నుండి మినహాయింపు కోరుతూ బిల్లు చేస్తే అది కేంద్ర చట్టానికి వ్యతిరేకం కాబట్టి గవర్నర్ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపాలి. అయితే రాజకీయ కోణాన్ని మనం గమనిస్తే ఇక్కడ గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి పంపకుండా ఆలస్యం చేయడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. ఇది రాబోయే ఎన్నికల్లో తమిళనాడు ప్రధాన ప్రచార అస్త్రం అయితే కాబోతుంది. అయ్యింది కూడా. దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి అనౌన్స్ అవుతాయి. అయితే తమిళనాడు రాజకీయ నాయకులు తరచుగా రాష్ట్ర స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడుతున్నారు. దీనికోసం గతంలో తమిళనాడు ప్రభుత్వం రాజమన్నార్ కమిటీని కూడా వేసింది. కేంద్రం రాష్ట్రాల అధికారుల్లో జోక్యం చేసుకోకూడదనేది వారి యొక్క వాదన. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న ఈ గొడవ వల్ల ఆర్టికల్ 163 మంత్రిమండలి సలహా మేరకు మరియు ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన వంటి అంశాలపై పరీక్షల్లో ప్రశ్న వచ్చే అవకాశం 100% ఉంది.